ఫీల్ అవుతున్నా 150వ సంవత్సరం ఉంది జరగదు, 200వ సంవత్సరం ఉంది జరగదు. అదే జరపదామని ఎవరన్నా ప్రయత్నించినా జరగనివ్వరు. ఆ రోజులు వేరు. అది జయలలిత గారు కాబట్టే, ఆవిడ పూనుకున్నది కాబట్టే, కళ్యాణి మీద ప్రేమ ఉంది కాబట్టే అది జరిగింది. అన్ని కోట్లు ఖర్చు పెట్టగలిగాం. ఇంకో సీఎం అయితే అన్నీ లెక్కలేసుకుంటారు. ఎందుకు జరగనివ్వరు సార్? అంటే 150 కానీ 200 సంవత్సరంది ఇది కానీ జరగనివ్వరు అని అన్నారు కదా, అంటే రాజకీయాలు అంటారా? ఇదే జయలలిత గారు కానీ కాకుండా ఉంటే, జయలలిత గారి సపోర్ట్తో నేను కానీ ఆ ప్రాజెక్ట్ కాకుండా దీన్నే జరగనివ్వకుండా చూశారు కదా. నాకు ఎన్నుపోటు పొడిచిన వాళ్ళే తెలుగోళ్ళ కొరకు నేను 6 కోట్లు ఖర్చు పెట్టా. హోటల్స్కి అయితేమి, రూమ్స్కి అయితేమి. అక్కడే నాగేశ్వరరావు గారికి బర్త్డే చేశా 75 లక్షలు ఖర్చు పెట్టి. ఆయన తెల్లారి ఫంక్షన్కి ఉండలా. అంటే ఇది జరగనిచ్చినట్ట జరగనివ్వనట్ట? అక్కడ జయలలిత గారు కాబట్టి నేను వెళ్ళి చెప్పా, అమ్మ మా ఊరిలోనే నా కోఆపరేషన్, మీ ఊరిలో వాళ్ళు నీ కోఆపరేట్ చేయకపోతే వాట్ ఈజ్ కళ్యాణ్ అని నేను చూపిస్తానని చెప్పి ప్రతి స్టేట్లో ఆల్ లాంగ్వేజ్ పేపర్స్లో ఫుల్ పేజీలు యాడ్లు వేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆవిడ నా ఫోటో వేసి చూపించింది. ఎవరైనా చేస్తారా? ఏ సీఎం అయినా చేస్తారా? ఆవిడకి నేను జీవితంలో ఆవిడ బతుకుంటే నేను చచ్చినా నా చర్మాన్ని ఆవిడ చెప్పులు కుట్టించి చేయాలి. ఆవిడ నా చేసిన దానికి చాలామంది ఇష్టపడ్డారు. ఈడేంటి అసలు 100 అంటే ఈ రోజైనా మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి. ఆ డయాస్ మీద కళ్యాణ్ గారు కూర్చోవటం ఏంటి, జయలలిత కూర్చోవటం ఏంటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూర్చోవడం, ప్రతి ఒక్కరికి కళ్యాణ్ గారు కూర్చోవటం ఏంటి? మేము కూర్చోలేకపోయామనే ఫీలింగ్ కూడా కాదు. అంటే ఐ ఫీల్ ప్రౌడ్. అంటే నేను ఆ డయాస్ మీద ఆవిడ నాకు ఆ స్థానం ఇస్తే కింద అతిరథ మహారథులు అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, రేఖ, రజనీకాంత్, కమల్ ఇలాగా ఉంటే, అంతమంది అన్ని లాంగ్వేజ్ల వాళ్ళు ఉంటే లేనివాళ్ళు ఎవరో తెలుసా? మన తెలుగు వాళ్ళే. ఎవరు అటెండ్ అవ్వలేదు సార్? నా వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు ఇలా వచ్చారు తప్పితే. అదే చెప్తున్నాను కదా. అయినా అది నిలబడిపోయింది. ఆ 100 ఇయర్స్ ఈవెంట్లో వీళ్ళు లేరు, కానీ 100 ఇయర్స్ ఈవెంట్ అనేది నిలబడిపోయింది కదా. ఇంకోసారి ఆ ఈవెంట్లో వీళ్ళు దూరదామంటే దూరలేరు కదా. అందుకే నేను చెప్తున్నాను, ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్లు వస్తే అందరూ సహకరించండి. ఆ చైర్లో ఎవరు కూర్చోన్నారనేది కాదు, అందరూ సహకరించండి. ఆ ఈవెంట్లో మీరుంటే మీరు గుర్తుండిపోతారు. ఆ ఈవెంట్లో మీరు లేకపోతే మిమ్మల్ని అది చూసిన వాళ్ళు ఓహో వీళ్ళు లేరేమో, అప్పటికి పైకి పోయారా కింద పోయారా అనేది అనుకుంటారు. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ఫర్దర్గా ఎప్పుడైనా అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఈ ఈవెంట్ జరిగేటప్పటికి మేము బతుకున్నామనే ఇది కావాలి. సార్, దాసరి గారు ఇందాకలు అన్నారు కదండి, జెలసీ ఫీల్ అయ్యారు గురువు గారు ఎట్లాగని. అంటే నాకు పుత్రవాత్సల్యంతో చూపించే అంత ఒక తండ్రి స్థానంలో ఉన్న ఆయన జెలసీ ఫీల్ అయ్యారు ఇట్లా అని. అంటే అది తర్వాత ఆయన ఎప్పుడైనా మీకు చెప్పడం, లేకపోతే సన్నిహితుల దగ్గర ఆయన ఎక్స్ప్రెస్ చేయడం? మా ఇద్దరి మధ్యన అదేం లేదు. మేమిద్దరం ఫైటింగ్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం, ఇదైపోతాం. తర్వాత ఆయన పొట్ట మీద నేను తలబెట్టి నాన్నగారు అంటాము, ఆయన ఎరా అంటాడు. ఇవన్నీ ఏం కాదు, కానీ మేమిద్దరమే మాట్లాడుకున్నాం, మేమిద్దరమే ఆర్గ్యూ చేసుకున్నాం. ఆయనే అన్నారండి ఆ రోజు? అంటే అలానే కాదు, నేను అక్కడ లేకుండా ఎలాగారా అన్నాడు. ఓకే, అంటే ఇండైరెక్ట్గా మీకు అలా అనిపించింది. అంతే కదా, నేను అక్కడ లేకుండా ఎలా రా అంటే ఏమని, నేను అక్కడ కదరా ఉండాలన్నాడు. కరెక్టే నాన్నగారు, అక్కడ ఆవిడ లేదు ఇది అని ఆవిడ ప్రోటోకాల్ చెప్తుంది. మీ తెలుగు ఈవెంటప్పుడు ఎవరిని ఎక్కడైనా కూర్చొని పెట్టుకోమంది. ఆ తర్వాత మళ్ళీ ఆ దూరం ఏం పెరగలేదండి దాసరి గారికి మీకు? అలాంటిదేం లేదు కదండి? దూరం పెరిగితే చనిపోయే రోజు వరకు చేయబట్టుకొని కళ్యాణ్ గాడికే చెప్పి వెళ్ళాడన్ని. ఎందుకనంటే దూరం మా ఇద్దరి మధ్యన పెరగదు. ఎందుకనంటే మా ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చినవి కూడా ఉన్నాయి. మామూలు రేంజ్లో కాదు. పక్కన మేమిద్దరం యుద్ధం చేసుకుంటుంటే పక్కన ఉన్నవాళ్ళు టాయిలెట్లకు వెళ్ళిపోయి విరేచనాలు చేసుకున్న సీన్లు కూడా ఉన్నాయి. బట్ మేమిద్దరమే, ఆయన నాకు తండ్రిలాగానే ఉన్నాడు. ఒక తండ్రి కొడుకు గొడవ పట్టుకుంటే ఎలానే పడ్డాం, అలానే ఇది చేసాం. ఆయన పెద్ద కొడుకుగా ఆయన చివరి ఈ భూమి మీద ఉండేంత వరకు నా డ్యూటీ నేను చేశాను. సార్, అలాగే దాసరి గారి శిష్యుడిగానే మొదలైన మన నట్టి కుమార్ గారికి మీకు ఏంటి సార్ గొడవ? అంటే అప్పట్లో చాలాసార్లు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, రకరకాల వ్యాఖ్యలు చేయడం, తర్వాత మీరు దానికి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం, ఇలాంటివన్నీ జరిగాయి కదండి. ఎందుకు వచ్చిందండి ఆ గొడవ? ఇప్పుడు సమస్యపోయింది కదండి అంతానా? అంటే దాసరి నట్టి కుమారు నేను దాసరి శిష్యుడిని అని చెప్పుకోవచ్చు. లేకపోతే వాడు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా తిట్టాను వాడిని. నేను అనవసరంగా ఒక ప్రెస్ మీట్ పెట్టేవరా అని తిట్టాను. డెఫినెట్గా నేను చేస్తున్నాను.
ఈరోజు అవతలవాడు ఎవడన్నా వాడిని తిడితే ఆడు ఆగడు, నేను తిడితే ఆగుతాడు. నువ్వు నోరు మీరా అంటే అవుతాడు. ఎందుకనంటే ఏ రోజు నేను స్వార్థంతోనో లేకపోతే వాడు నిస్వార్థంగా ఏది అవసరం అయితే ఆ అవసరానికి ఏదో ఒకటి మాట్లాడేస్తాడు. తర్వాత తప్పు అయిపోయిందన్నా నేనేదో ఆ ఇదిలో మాట్లాడినా పిచ్చుకోక అనుకోవటమే. ఇప్పుడైనా నేను చేస్తాను. ఇప్పుడు నేను వాడిని ఈ మాట అన్నానని చెప్పి వాడు ఏమీ ఫీల్ అవ్వడు. నేను ఎవడో అడగడు కదా. నేను ఏదో వాడు కామెంట్ పెట్టి ప్రశ్న ఏరా నీకు ప్రశ్న కావాలన్నా దానివల్ల తప్పేంటి అని అడిగాను. నేను అడిగితే వాడు అన్నాడు లేదు నేను వైఎస్ఆర్సీపీ వాడిని, నన్ను ఎవరు పక్కన ఒరే నువ్వు పిలిపించే నిన్ను పిలుచుకునే విధంగా వాళ్ళకి చేయించుకోవాలి తప్పితే ఇలాగైతే అసలు పిలవరు కదరా అన్న. నేననేది ఏంటంటే బ్లాక్మెయిలింగ్ సిస్టమ్ వాడిది. అలాగని ఓహో చెడ్డోడా మంచోడా లేకపోతే ఇదా అనేది నేను ఇప్పుడు నన్ను గురించి నాట్ ఓన్లీ నట్ కుమార్ అండి, ఎవడు కామెంట్ చేసినా వాడు మళ్ళీ నా దగ్గరకు రావాలి తప్పితే నేను వాడి దగ్గరికి వెళ్ళను. ఈరోజు వరకు దేవుడు నాకు ఆ ప్లేస్ ఇచ్చాడు. రేపేంటో నేను చెప్పలేను. ఈరోజు వరకు ఎవడు కామెంట్ చేసినా వాడు నా దగ్గరకు వచ్చాడు, కానీ నేను వాడి దగ్గరకు చేయలే. కామెంట్ చేశాడా, నేను తప్పు చేస్తే కదా వాడు కామెంట్ చేయాలి. నేను తప్పు చేయనప్పుడు వాడు చేసినప్పుడు వాడు రియలైజ్ అవుతాడు. నాకు తెలిసి నేను తప్పు చేయను. ఏ ఆర్గనైజేషన్లో ఈరోజు వరకు ఒక మిస్కండక్ట్ కానీ మిస్బిహేవియర్ కానీ మిస్యూజ్ కానీ ఈ రోజుకు నేను అందుకనే వీళ్ళందరికీ భయం, నాకు భయం లేదు. సార్ అలాగే మీరు ఇప్పటి వరకు పనిచేసిన దర్శకులు, అంటే మీరు నిర్మాతగా సినిమాలు తీసిన దర్శకుల్లో ఫలానా దర్శకుడు అద్భుతంగా చేశాడు, లేకపోతే ఫలానా దర్శకుడు వర్కింగ్ స్టైల్ బాగా నచ్చింది ఇట్లాగాను అని అనిపించిన సందర్భాలు కానీ, లేకపోతే ఫలానా పర్టికులర్గా దర్శకులు కానీ ఎవరైనా ఉన్నారండి? నా అన్ని సినిమాలు పనిచేసిన దర్శకులందరూ నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. నాతో ఒకసారి పనిచేస్తే వాళ్ళతో నాకు ఎవరితోనూ విభేదం రాలేదు. నాకు జెన్యూన్గా చెప్పాలంటే చిన్న డిస్టర్బెన్స్ రవిరాజా గారిది వచ్చింది. నా 3వ సినిమాకి రవిరాజా గారితో వేరే తమిళ డైరెక్టర్ అంటే అదైమాన్ వచ్చి అంటే అది మాది కాదు సమస్య, రాజశేఖర్కిను రవిరాజా గారి సమస్య. అది ఏంటి సార్ ఆ సమస్య యాక్చువల్గా? అది అంటే అది కూడా యాక్చువల్గా సీరియస్ సమస్య కాదు. రాజశేఖర్ గారి సినిమాకి ఆడియో ఫంక్షన్కి ఏదో రవిరాజా వీళ్ళని వదలలేదనో లేకపోతే ఇవన్నీ ఎలా ఉంటాయంటే చాలా సిల్లీ. 100% నా డైరెక్టర్లు, నాతో పనిచేసిన ప్రతి డైరెక్టరు ఈ రోజుకి కూడా కళ్యాణ్ అన్నయ్య అని పిలిచేవాళ్ళే ఉన్నారు తప్పితే నన్ను అమ్మ ఈ నా కొడుకు సినిమా చేసామే అని అనిపించుకోవాలా. అలాగే నా డైరెక్టర్లు అందరూ కూడా అమ్మ ఈ నా కొడుకు నన్ను ముంచాడని నేను ఏ రోజు అనిపించుకోవాలా. వాడు నన్ను ముంచుతాడు అని అంటే బాబు నీ దండం పెడతాను వెళ్ళిపోరా, నా సినిమా ఎలానో ఫినిష్ చేసుకొని నేను చెప్పగలను. నాకు ఆ కెపాసిటీ ఉంది. సరే యాక్చువల్గా ఆ సినిమా ఏంటండి, భరత్ ఏదో సినిమా పేరు నాకు గుర్తులేదు, అదే రవిరాజ గారిది అదైమాన్ గారిది శుభకార్యం. యాక్చువల్గా రవిరాజ గారు ఫినిష్ చేయాల్సిందే, ఆయన డైరెక్టర్, కానీ ఎందుకు ఆయన బయటకు వెళ్ళిపోవడం, తర్వాత అదైమాన్ గారు వచ్చి అది ఫినిష్ చేయడం జరిగింది. సో రవిరాజ గారు ఆ టైంలోనే రవిరాజ అండ్ రాజశేఖర్ గారి ప్రాబ్లం, అంతేగాని దాన్ని ఒక ప్రొడ్యూసర్గా మీరు తర్వాత క్లియర్ చేసుకున్నారు. అది రవిరాజ గారే చెప్పారు. కాకపోతే అక్కడ చిన్న ఆయనకి నాన్ సింక్ అయ్యాడు. రెండవది ఆయన ఎవరో కాదు, మా బ్రదరు, ఇది ఫ్యామిలీ, ఇవన్నీ ఏదో ఇదయ్యేది కాదు. కానీ అది అలాంటి అంటే బయట ఎవడో సమస్య నేను షార్ట్అవుట్ చేయగలిగినోడిని నా సినిమాకి వచ్చిన సమస్య నేను షార్ట్అవుట్ చేసుకోలేకపోవటం అనేది ఇంపాసిబుల్. నేనే చేసుకున్నాను. సార్ అలాగే మన రాజశేఖర్ గారితో మీకు చాలా మంచి అనుబంధం, మీరు బావా అంటారు, ఈవెన్ జీవిత గారిని ఒక సిస్టర్ లాగా చూస్తూ ఉంటారు. అంటే చాలామంది హీరోల కంటే కూడా ఆయనతో మీకు బావా అనుకునే అనుబంధం చాలా ఎక్కువ అనుకుంటా అండి. వేరే హీరోలను అలా అంటారండి? అలా అనేవాళ్ళు ఉన్నారండి ఆ పిలుపుతో పిలుచుకునే హీరోలు? నిజంగా జీవిత నాకు నా సొంత సిస్టర్స్లో వాళ్ళకంటే కూడా నేను ఎక్కువగానే చూసా. అలాగా రాజశేఖర్ ఈజ్ వెరీ నైస్ పర్సన్, నేను 100% చెప్తాను. అతను ఎవరికో మోసాలు చేద్దామనో లేకపోతే ఇది చేద్దామనో, అతను అంటే నాకు 2 వెర్షన్ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఏదైనా ఉంటే ఓపెన్గా బయటపడిపోతాడు. అలాగని వేరే వాళ్ళ దోసేసుకుందాము చేసేద్దాము ఇది అనేది కాదు. కాకపోతే అలాంటి తప్పులు సమస్యలు ఏమైనా ఎక్కడన్నా వస్తే అవి
మా జీవితం వల్ల రావాల్సిందో లేకపోతే సర్కమ్స్టాన్సెస్ వల్ల రావాల్సిందో కానీ రాజశేఖర్ మెంటాలిటీ అలాంటిది కాదు. ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఎట్ ద సేమ్ టైం నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ని అవ్వాలని తాపత్రయపడేవాడు. రెండోది ఏంటంటే ఇదే నాకు నేను చెప్తున్నా కదా, నేను ఇప్పుడు శ్రీహరి ఉన్నాడు, శ్రీహరి అనేవాడు లేకపోతే కళ్యాణే లేడు కదా. వీళ్ళందరూ ఇన్ని చరిత్రలు ఇన్ని మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఫైనాన్షియల్ పొజిషన్ ఫైనాన్షియల్ బేస్ అనేది గురించి మాట్లాడాలంటే శ్రీహరి వల్లనే కళ్యాణ్. అప్పుడు దాకా ఏ విధంగా చేశారు? దొల్లుడు పుచ్చకాయలాగా దొల్లాడుతూ అలా ఇలా చేశాం. కానీ హైదరాబాదులో నేను ఒక ఇల్లు కొనుక్కున్నానంటే శ్రీహరి కొనిపెట్టాడు. శ్రీహరి సినిమాలు నాకు చేసి నేను బాగుండాలని, అంటే బికాజ్ ఆఫ్ దాసరి గారి దగ్గర ఉండేటప్పుడు కానీ, లేకపోతే మా శ్రీనివాస్ యాదవ్ గారు, లేకపోతే సత్య అని చెప్పి సీతాఫలం మండి సత్య అని, వీళ్ళందరూ మేమందరం ఒక బ్యాచ్గా ఉండేవాళ్ళం. అలాగా నేను ఉండాలని చెప్పి ఫైనాన్షియల్గా నేను నిలబడటానికి కారకం అయినోడైతే 100% చెప్పాలంటే ఏ హీరో కంటే కూడా శ్రీహరి ఈజ్ ద నంబర్ 1. అలాగా రాజశేఖర్ నా సొంత బావలాగానే చూస్తాను, జీవితం నా సొంత సిస్టర్ లాగానే చూస్తాను. సార్ అలాగే మీకు అంటే యాక్చువల్గా సి అంటే మీ ఇంటి పేరు కాకుండా కాంట్రవర్షియల్ కళ్యాణ్ గారు అని కూడా ఒక పేరు ఉంది. అంటే మామూలుగా చాలామంది జనరల్గా మీడియా వాళ్ళు అంటూ ఉంటారు, లేకపోతే అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి అంటే మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అనేది చాలాసార్లు కాంట్రవర్సీకి లోనవుతూ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అట్లాగా ఎలాగా అంటే సినిమా ఫీల్డ్లో లౌక్యం అనేది ఇంపార్టెంట్ కదా సార్. సో కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఆ గట్స్ అది ఎప్పటి నుంచి అలవర్చుకున్నారు, ఎలా వచ్చాయి? ముందు నుంచి ఉన్నాయండి. నేనేమీ కొత్తగా వచ్చి ఒకప్పుడు నటించలేదు, ఒకప్పుడు విభేదించలేదు, ఒకప్పుడు నేనేదో చాలా పెద్ద ఇదైపోయానని చెప్పిన ఫోజు చూపలేదు. నా ఫస్ట్ దగ్గర నుంచి నన్ను గురించి ఇంకోటి ఓపెన్గా మాట్లాడటం ఏంటి, ఓపెన్గానే మాట్లాడతాను. హైడ్ అనేది ఉండదు. ఆడెవడైనా కావచ్చు. ఏముంది సార్, ఈరోజు ఎవడికెవడు సినిమా ఇండస్ట్రీలో ఈరోజు నిన్నటిదాకా వాడు ఎంటబడి వాడు చుట్టూ తిరిగిన వాళ్ళు వాడి టైం అయిపోయిన తర్వాత వాడిని ఎంతమంది పలకరిస్తున్నారు ఈరోజు. నేను వాడు బ్యాడ్ టైంలో ఉండేటప్పుడు పలకరిస్తాయి, బ్యాడ్ టైంలో ఉండేటప్పుడు ఎక్కువ పలకరిస్తానండి నేను. వాడు ఓహో అని ఒక సక్సెస్ కొట్టేసి వెళ్ళుగా ఉండంటే పోన్లే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఆడ వెనక చాలామంది వెళ్తున్నారు, మనం ఎందుకులే వాళ్ళలో కలిసి పడడం, నేను ఇటు వెళ్తా. ఇంకో బాగలేనివాడు ఎవడన్నా ఉంటే వాడిని చూసుకుంటాను నేను. అంతే, అదృష్టం కలిసి రావాలి. మనం జెన్యూన్గా ఉన్నంతకాలం ఇంకోడిని చూసి భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు చాలామంది ఉన్నారండి ఇండస్ట్రీలో, ఎదురుగా బావా అంటారు, ఆ పక్కనే ఈడమ్మ ఈడక్క అని తిట్టుకుంటారు. అవతలోడికి తెలుసు ఈడు తిడతాడని, మళ్ళీ వాడికే డేట్లు ఇస్తారు. చాలామంది ఉన్నారు. ఆడే చెప్తాడు ఈ నా కొడుకు అక్కడ పోయి తిడతాడని. కొందరు ఒకరు కనిపించగానే పోయి కాళ్ళ మీద పడతారు. నేను మా గురువుగారు మా నారాయణరావు గారి దగ్గరనే నేను కాళ్ళ మీద పడి ఎరగను. ఆయన చాలాసార్లు అనేవాడు, పడ్డా ఎప్పుడో తెలుసండి, ఆయన ప్రాణంతో లేనప్పుడు పడ్డా, కొద్దిసేపే పడ్డా, అయిపోయింది, చాప్టర్ ఈజ్ ఓవర్ అనుకున్నాం. ఆయన బ్రతుకుండేటప్పుడు అనేవారా నాకు ఇప్పుడు నమస్కారం చేయాలి? అదేం లేదు. అందరూ డబ్బా పడుతుంటే నేను వెళ్ళి పొట్ట మీద తల పెట్టేవాడిని. అంటే ఎందుకు మా ఇద్దరిది అది ఒకరితో చెప్పుకునేది కాదు, ఒక ఇది కాదు. ఆ అటాచ్మెంట్లు ఎందుకు వచ్చినాయి. నేను తప్పుడోనో ఎదవనో అయితే ఇంతమంది ఇంత చరిత్రలో ఇంతమంది ఇది అయిన తర్వాత వాళ్ళందరికంటే నాకెందుకు ప్రథమ స్థానం ఆయన ఇస్తాడు. సార్ మీరు ఎంతోమంది హీరోలను చూశారు కదండి, అంటే వాళ్ళతో మీరు సినిమాలు తీయకపోయినా కూడా ఈవెన్ చిరంజీవి గారితో సినిమా తీయలేదు కానీ బాలయ్య బాబు గారితో తీశారు, అంటే వాళ్ళ మెంటాలిటీస్ తెలుసు కదండి. సో చిరంజీవి గారిని బాలయ్య గారిని కంపేర్ చేయాలి అంటే వాళ్ళ గుడ్ క్వాలిటీస్ లేకపోతే వాళ్ళు ఉండే అద్భుతమైన లక్షణాలు ఏమేమి చెప్పాలంటే ఏం చెప్తారండి? అంటే నా వరకైతే నేను బాలకృష్ణ గారికి ఓటేస్తానండి. అంటే నేను నిర్మమాటంగా కొట్టొచ్చినట్టు నేను మాట్లాడతాను కదా, ఆయనలో ఉండేది అదే క్యారెక్టర్. ఓకే, రియాక్ట్ అయిపోతాడు ఇమ్మీడియట్గా, ఆయన రియాక్ట్ అవుతాడు. ఇది నేను చిరంజీవి గారిని బాస్ అంటుంటాను, ఇదే చిరంజీవి గారు అనుకోండి రియాక్ట్ అవ్వరు. అక్కడ ఎదురుగా ఉండేవాళ్ళ ముందు ఆయన చెడ్డగా బిహేవ్, లోపల బాధ ఉన్నా
లోపల ఎమోషన్ ఉన్నా కోపం ఉన్నా పక్కకెళ్ళి అవతలోడితో చెప్తాడేమో కానీ ఈయన రియాక్ట్ అవ్వరు. అంటే మనిషికి ఒక్కో స్టెప్ ఉంటుంది. ఆ విధంగా లెక్కేసుకున్నప్పుడు నేనైతే నిజాయితీగా డైరెక్ట్గా మాట్లాడేవాడిని. నేను అలా బిహేవ్ చేస్తున్నాను, నేను ఎవరిని కోరుకుంటాను? లోపల ఫీల్ అవుతూ తర్వాత ఇంకోటితో చెప్పించో, లేకపోతే తర్వాత ఈడేదో ఇది చేస్తే మొన్న ఈడిలా బిహేవ్ చేశాడు కదా అనుకునేవాడు కంటే స్పాట్లో నువ్వు రియాక్ట్ అయిపోయి ఆ చాప్టర్ అంతటితో వెళ్ళిపోవాలండి. దాన్ని క్యారీ చేయకూడదు ఎప్పుడు. ఆ బేస్లోకి వచ్చినప్పుడు బాలకృష్ణ గారే నేను నెంబర్ 1 అంటాను. ఆయనతో సినిమాలు హిట్లో లేకపోతే కెరీర్లో గ్రాఫ్లో ఫిగర్లో ఇవన్నీ అసలు నా సంబంధం లేదు. నేను ఇది లేదు. నేను చిరంజీవి గారితో నేను అన్న రోజులు ఉన్నాయి, బాస్ మీరు ఎక్కడ ఇస్తారులే బాస్ మాకు